హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈ వీడియోలో మా జర్నీ చిత్తూరు నుండి మా ఊరు రాజంపేటకు వెళ్ళి వచ్చేంత వరకు చూపించబోతున్నాను. మేము చిత్తూరులో ఉంటామండి. మేము ఇక్కడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ట్రైన్కి వెళ్తున్నాము. ట్రైన్కి వెళ్ళేదానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నది రైల్వే స్టేషన్ ఎదురుగా సింధు హోటల్ అండి. ఇక్కడ పిల్లలకి కొద్దిగా స్నాక్స్ ఏమన్నా తినిపిద్దామని ఆగాము. ఇక్కడ ఐస్ క్రీమ్, కేక్ తీసుకున్నారు పిల్లలు. ఇంకా పిల్లలకి ట్రైన్లో తినేందుకు కొన్ని స్నాక్స్ ఇంకా కొన్ని తీసుకున్నామండి. తర్వాత ట్రైన్కి టైం అయిందని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసాము. వెంకటాద్రి అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కేసి పిల్లల్ని మేము రిజర్వేషన్ చేసుకున్న బెర్త్లో కూర్చునేసాము. ఇక్కడ పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారండి. చాలా గ్యాప్ తర్వాత మేము ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుందండి. అందుకే ట్రైన్కి వెళ్తున్నాము. జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము. అందువల్లే మేము ట్రైన్కి వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అండి, ఆఫ్టర్నూన్ అండి. సమ్మర్ కదా, ఎక్కువ వేడిగా ఉందని మా వాళ్ళు ఫ్యామిలీ అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు. అదే ఇక్కడ తీసుకుంటున్నాము అందరము. నెక్స్ట్ ఇక్కడ మా ఆడపడుచు తన షాప్కి తీసుకెళ్ళిందండి. మా ముగ్గురికి సేమ్ డిజైన్లో 3 శారీస్ ఇచ్చింది. అవే మేము అక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ మా తోడికోడలండి, తనకు ఆ శారీ చాలా బాగుందని మేము అక్కడ చెప్పుకుంటున్నాము. తను మా తోడికోడలు, తనకు ఆ శారీ బాగుందని మేము అక్కడ మాట్లాడుకుంటున్నాము. తను మీకు హాయ్ అని చెప్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడ ఇంకొక తోడికోడలు అదే రిపీట్ చేస్తుందండి కామెడీగా. మా పిన్నికి ఈ శారీ నాకు నచ్చింది పిన్ని అని చెప్పి ఇది నేను తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ ముగ్గురం కలిపి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత స్కూటీలో ఇలా హ్యాపీగా వెళ్తున్నాము. ఇక్కడ మా అబ్బి అండి నేను వీడియో తీస్తున్నానని అక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ టౌన్కి అయితే వచ్చాము. కాస్త పనుండి వచ్చాము. అక్కడ నేను మా తోడికోడలు గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ మంచూరియా తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నిందండి. అదే నేను అక్కడ చెప్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా వాళ్ళంతా నెక్స్ట్ డే వంట కోసం మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకీ మేము ఇంటికి ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదండి. ఇక్కడ మా మరిది వాళ్ళు బల్జిపల్లి గంగమ్మకి బండి కడుతున్నారండి. మా అబ్బాయికి మొక్కు ఉండింది, అందుకే వాళ్ళు బండి కడుతున్నారు. అందువల్ల బంధువులందరినీ పిలిచామండి. అందుకే చిన్న ఫంక్షన్ లాగా చేస్తున్నాము. మేము దానికోసం ఇక్కడంతా రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంటి ముందు సామియానా వేసాము, చైర్స్ వేసాము. అలాగే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులన్నీ వేసామండి. ఈ ముగ్గు మా శివ వేసిందండి. ముగ్గులు చాలా బాగా వేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ డేకి బండి కట్టేందుకు అన్నతమ్ములు ఇద్దరు ఇక్కడ రెడీ చేస్తున్నారండి. మాట్లాడుకుంటున్నారు ఎలా చేయాలి అని. ఎద్దల బండి కడతామండి మేము. ఇక్కడ బంతి పూలని అల్లుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ అదే రోజు మిడ్నైట్ అండి, మా మరిది రాము లక్ష్మి ఇద్దరిది బర్త్డే ఉందండి. మేము బయట వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా కేక్ అనేది తీసుకొచ్చాము. ఇక్కడ అందరూ అదే అడుగుతున్నారు, మీరు కేక్ ఎలా తెచ్చారు అని. మేము బయట వెళ్ళాం కదా, అప్పుడు అందరికీ తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తెచ్చామండి. ఈ కేక్ తనే తీసుకొచ్చిందండి, వాళ్ళకి సర్ప్రైజ్గా ఉండాలని. వీళ్ళిద్దరూ మా ఆడపడుచులండి. ఈరోజు తన బర్త్డేనే, చిన్న మామ. వీళ్ళిద్దరు బర్త్డే అండి ఈరోజు. ఆ నైట్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నైట్ అంతా మేము నిద్రపోలేదండి. నిద్రపోకుండా ఇలా ఇన్స్టాకి రీల్స్ చేసుకుంటున్నాము. మేమంతా ఒక చోట ఉంటే ఇంతేనండి, నిద్రపోము. 3 days అయినా 4 days అయినా మిడ్నైట్లు అయిపోతాయి నిద్రపోయేసరికి. ఇలా మా నైట్ అంతా నిద్రపోలేదండి. అలాగే లేచి స్నానాలు చేసి రెడీ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ లేచి అంతలోపు ఇక్కడ బండి అంతా సిద్ధమైపోయింది. ఇక్కడ మా వారండి మా ఇద్దరు పిల్లల్ని, అంటే మా మరిది బాబుని మా బాబుని తీసుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చూడండి. ఇక్కడ అందరం రెడీ అయిపోయామండి. పిల్లలం పెద్దలం అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి గంగమ్మ దగ్గరికి బండి బయలుదేరుతుంది. మీరు కూడా చూసేయండి.
మా ఇంటి దగ్గర నుంచి బల్జిపల్లి గంగమ్మ దగ్గర వరకు ఇలా బండిలో వెళ్తామండి. పసుపు నీళ్ళు చల్లుతూ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్తామండి. ఇక్కడ మా వాళ్ళంతా మా తోడికోడలు, మా ఆడపడుచు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ అంతా బండిలో ఉన్నారు. వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు పిల్లల దగ్గర డ్యాన్స్ వేయించడానికి కష్టాలు పడుతున్నారండి. అక్కడ మా పిల్లలిద్దరూ డ్యాన్స్ వేయలేదండి. వాళ్ళు కొంచెం సిగ్గుపడ్డారు, భయం వేసింది వాళ్ళకి. మేము ముగ్గురం తోడికోడళ్ళమండి. అటుపక్క మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు. మేము ముగ్గురం ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ జై గంగమ్మ అని అరుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ అంటుంది తను, నేను ఒక్కదాన్ని అరవాలా, మీరు అరవరా అని. చూడండి, ఇక్కడ అరుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం మేము. మీరు కూడా వినేయండి. ఇలా ఎద్దల బండిలో వెళ్తూ చాలా ఎంజాయ్ చేసామండి. నేనైతే నా చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళడము. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. గంగమ్మని తలుచుకుంటూ హ్యాపీగా అమ్మవారి దగ్గరికి మేము వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఏంటి బ్యాక్ తీస్తున్నావా అని మా తోడుకోడలు నాతో కామెడీ చేస్తుంది. లేదు బ్యాక్ కాదు, ఫ్రంట్ కూడా తీస్తున్నానని అందరితో ఇక్కడ కామెడీగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంతలో మా ఆడబిడ్డ నీళ్లు చల్లిందండి. ఇలా పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి. నీళ్ళు చల్లితే ఏంది వర్షం పడుతుంది అనుకుంటే లేదు, మా ఆడపడుచు నీళ్ళు చల్లుతుందండి. అక్కడ గుడి సరౌండింగ్లోకి వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. ఇవి ఉలవలండి. ఈ ఉలవలు గుడి చుట్టూ 3 సార్లు చల్లుకుంటూ గుడి చుట్టూ తిరగాలి. గుడి దగ్గరకు వచ్చేసామండి, గంగమ్మ దగ్గరకు వచ్చేసాము. మీరు కూడా మా గంగమ్మ తల్లిని చూసేయండి. ఇక్కడ గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే తిరిగేసామండి. అక్కడ కొంచెం జనం ఉండడం వల్ల మేము ఇక్కడ బండిలోనే ఆగిపోయినాము. అంతలోపు ఇక్కడ మా ఆడబిడ్డ బర్త్డే కదా, అందుకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాం అందరం. అలా రీల్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా బాబాయ్ అండి, మా అబ్బుని ఎత్తుకొని ఉన్నాడు మా బాబాయ్. నెక్స్ట్ ఇక్కడ మా తోడుకోడల్ని ఫోటో తీసుకున్నాం రా అని పిలుస్తున్నాము. మేము పిలుస్తుంటే అటే తిరుగుంది. ఏమి కురులు చూపిస్తున్నావా అని మేము ఇక్కడ కామెడీగా మాట్లాడుతున్నాము. దానికి నా షాంపూ ఏంటో తెలుసా, నా షాంపూ రహస్యం ఏంటో తెలుసా అని ఇక్కడ కామెడీ చేస్తుంది. ఇక్కడ మేమిద్దరం అండి, ఇంకో తోడుకోడలు మేము. తనకు కూడా ఛానల్ ఉంది, హబీబవి ఛానల్. తన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమిద్దరు ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాము, అదే చెప్తున్నాము. మేమిద్దరం యూట్యూబర్స్ అని, ఎస్ఎస్ అని తను కూడా చెప్తుంది. ఇక్కడ ఉలవలు చల్లుతూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాము. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుంటున్నాము గంగమ్మ తల్లికి.
ఇక్కడ గంగమ్మ తల్లికి పూజ చేసుకున్నామండి. తర్వాత ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరేసాము. అమ్మవారికి దర్శనం అంతా చాలా బాగా జరిగిపోయింది. మేమంతా ఎద్దల బండిలో వెళ్తున్నామండి. మిగిలిన వాళ్ళందరూ కారులో వెళ్ళిపోయినారు. మేము ఎద్దల బండిలో వెళ్తే బాగుంటుందని ఇలా ఇద్దరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఇద్దరం కొన్ని కామెడీ సీన్స్ చేసుకుంటూ అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం వంట అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ వైట్ రైస్ అయిపోయింది. బిర్యానీ కూడా రెడీ చేశారు. నెక్స్ట్ రసము, చికెన్ పకోడా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేశారండి. చికెన్ పకోడా ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మటన్ కర్రీ అయితే అప్పటికి రెడీ చేయలేదు, మేము వచ్చాక రెడీ చేస్తున్నారు. ఇక్కడ వంటకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. ఇంకా కొద్దిసేపటికి వంట అయితే రెడీ అయిపోయింది. మా బంధువులంతా ఒక్కొక్కరుగా కొద్ది మంది వచ్చారండి. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది. ఆ రోజు మా కోసం చేసిన ఐటమ్స్ అండి: బిర్యానీ, మటన్ కర్రీ, వైట్ రైస్, మటన్ ఫ్రై, చికెన్ పకోడా అండ్ రైతా. నెక్స్ట్ అదే ఈవినింగ్ మా మరిది బర్త్డే అండి. బర్త్డే కోసం ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చిన్న సెలబ్రేషన్స్ చేసాము. ఇక్కడ ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసామండి. కేక్ కటింగ్ అంతా. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్వి సాయి ఛానల్. మా ఫ్యామిలీతో మేము ఎంజాయ్ చేసిన మెమరీస్ అన్నీ ఇలా ఒకటిగా ఉంటే బాగుంటాయని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.